ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండకూడదో సో ఈ వీడియోలో చర్చిస్తానండి. మీరు చూడండి. ముఖ్యంగా ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఇల్లుని చూసుకున్నప్పుడు ఈస్ట్ అండి ఇది. ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు చూసుకున్నప్పుడు 3 ద్వారాలు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడో ద్వారము, ఇక్కడో ద్వారము, ఇక్కడో ద్వారం. ఇవి 3 ద్వారాలున్నాయి. 1, 2, 3 3 ద్వారాలున్నాయి. అంటే ఈస్ట్ రోడ్ అనమాట. అంటే ఈ రోడ్ నుంచి చూసినప్పుడు ఈ ఇంటికి 1, 2, 3 ద్వారాలు ఉన్నాయి. సో, మనం ఇంత క్రితం చెప్పుకున్న వీడియోలో ఉచ్చ, నీచ స్థానాల గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? తూర్పు నుంచి ఇటువైపు ఉన్నది ఉచ్చ స్థానం అని, ఇటువైపు ఉన్నది నీచ స్థానం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ గనక మనం డోర్ ఇచ్చామనుకోండి, అది నీచ స్థానంలో పడుతుంది. కాబట్టి ఇక్కడ డోర్ ఉండడానికి వీల్లేదు. అంటే రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి బయట నుంచి చూస్తే ఇంటికి 3 ద్వారాలు ఇలా కనబడ్డాయి అనుకోండి, అది తప్పు. ఎందుకు అంటే ఈ ద్వారం ఇది ఓకే. ఇది ఓకే. ఇది తప్పుగా మారిపోతుంది. అంటే ఇది నీచ స్థానంలో పడుతుంది. కావున ఈ ద్వారం ఇవ్వడానికి వీలు లేదు. 3 ద్వారాలనే పద్ధతి ఈ విధంగా అనమాట. ఈ విధంగా తప్పుగా మారుతుంది.